హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. నేను నిజంలాగా నేను ముడిస్తుంటే నిమిషాన నువ్వు చుట్టూ చుట్టి వచ్చావా చూపుడు వేలితో పేల్చావా అయ్యో. హాయ్ హిమవర్ష, హలో. ఫస్ట్ రావడం ఇదే కదా సీరియల్? సీరియల్ అయితే ఫస్ట్ అమ్మాయి గారు. ఈ ఏజ్ లో ఏదైనా మంచి వ్యూస్ అంటే మంచి వ్యూ స్పాట్స్ లైక్ అంటే ఒక కూల్ ప్లేస్ కేరళ లాంటి ప్లేసెస్కి వెళ్ళాలనుకుంటారు. టెంపుల్స్ ఫ్యాంటసీ ఏంటి? అవునో తెలియదు. ఫ్రమ్ మై స్మాల్ ఏజ్ మా అమ్మ వాళ్ళకి కూడా లేదు. ఈవెన్ నన్ను ఇప్పటికీ అంటారనమాట, ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు, నువ్వు బ్రాహ్మిన్స్లోకి వెళ్ళాల్సిందని ఇటు వచ్చావేమో అని చెప్పి సడన్గా అంటూ ఉంటారు నన్ను. మన ఎథిక్స్ మనం తెలుసుకుంటే మెయిన్ ఎక్కడన్నా వెళ్ళి మనం ఉండగలుగుతాం అనమాట. అలా నేర్పించారు మన పూర్వీకులు. సో అవన్నీ అందరికీ తెలియాలి. ఇప్పటికీ ఈవెన్ కల్కి వచ్చింది, కొంతమందికి నచ్చింది, కొంతమందికి నచ్చలేదు. బికాస్ రియాలిటీ ఏంటి అనేది డైరెక్టర్స్ చూశారు. అక్కడ అంత తీసుకున్నారు అని అంటే మహాభారతం మళ్ళీ అగైన్ మీ దగ్గరికి వచ్చేసరికి మీవన్నీ విచిత్రమైన క్యారెక్టర్స్. ఇక్కడేమో మందారం, అవును, అందులోనేమో కొండమ్మ, భలే ఉన్నాయి. బయట ఏమో హిమవర్ష. అబ్బా ఎంత అందంగా ఉంది ఆ పేరు. సీరియల్స్లోకి వచ్చేసరికి ఒకటి మందారం, ఇంకోటి కొండమ్మ. ఐ ఫీల్ లైక్ ఐఎమ్ బ్లెస్డ్ విత్ ఎనీథింగ్. అండ్ మీ దగ్గరకు వచ్చేసరికి ఇక్కడ ఒక చిన్న విషయం అడుగుతాను, ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ ఉందా? ఉంది అండి. బెంగళూరు నుంచి వచ్చిన ఆర్టిస్టులు ఏమో కాస్టింగ్ కౌచ్ లేదంటున్నారు. అంటే అడుగుతారు కాబట్టి ఉంది అని చెప్తాము. అది మన పాయింట్ ఆఫ్ వ్యూ. ఇంకా చెప్పాలంటే వాళ్ళు అడుగుతారు, యాక్సెప్ట్ చేస్తే నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను శ్వేత. ఈరోజు నాతో పాటు నాకు చాలా ఇష్టమైన క్యూట్ గెస్ట్ ఉన్నారు. అమ్మాయి గారు సీరియల్తో తిన కెరియర్ స్టార్ట్ చేసి ఇప్పుడు జాబిల్లి కోసం ఆకాశం వల్లే అనే సీరియల్ ద్వారా కంటిన్యూ అవుతూ ఉన్నారు. ఈమె రాక కోసం నేను కూడా చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాను. ఫైనల్గా ఈరోజు మన స్టూడియోలో ఉన్నారు హిమవర్ష. హాయ్ హిమవర్ష. హలో, ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు? యా, ఐఎమ్ గుడ్. యాక్చువల్గా చాలా రోజుల నుంచి మనం అనుకుంటున్నాము, మీకు కుదిరితే నాకు కుదరట్లేదు, నాకు కుదిరితే మీకు కుదరట్లేదు కదా. లాస్ట్ 2 times ఇదే జరుగుతుంది. అవును, సెట్కి వచ్చినప్పుడేమో చాలా బిజీ ఉన్నారు ఆ రోజు. తర్వాత మధ్యలో నేను కాల్ చేసినప్పుడు మీరు కాల్ చేసినప్పుడు నేను ఏదో ఒక బిజీలో ఉండిపోతున్నాం. ఫైనల్లీ యూ కేమ్. Yeah. ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను, చాలా ఫిట్గా ఉన్నాను. మెయిన్లీ అర్థమవుతున్నారు. జనరల్గా ఏం చేస్తారు హిమవర్ష ఫిట్నెస్ కోసం? అంటే మీరు 2 serials చేస్తున్నారంటే వీక్ మొత్తం బిజీయే కదా. ఐ మీన్ అంటే జనరల్గా స్కెడ్యూల్ 15 days ఉంటుంది. సో మీరు ఆల్మోస్ట్ 30 days బిజీగానే ఉంటారు. ఎలా, హౌ యూ ఆర్ మెయింటైనింగ్? మన టైం మనం ఇచ్చుకోవాలి. మెయిన్గా చెప్పాలంటే సోషల్ మీడియా, సోషల్ యాక్టివిటీస్కి కొంచెం దూరంగా ఉండి మన మీద కాన్సన్ట్రేట్ చేసుకుంటే ఇట్ విల్ బి వెరీ గుడ్ అని. ఓహో, మేము పొద్దున్నే లేవగానే మొబైల్ ఓపెన్ చేసి ఇన్స్టాలో ఎవరేం రీల్స్ పెట్టారు అని చెప్పి అవి చూడడం కాకుండా మనకి కొంచెం స్పేస్ ఇచ్చుకొని ఒక 10 minutes యోగాకి, మన డైట్ విషయము అన్నీ మనమే కేర్ తీసుకున్నాం అనుకో, ఎప్పటికీ మనం ఫిట్గానే ఉంటాం. ఓకే. అండ్ మెయిన్లీ బయట ఫుడ్ తినకుండా ఉంటే ఇంకా ఫిట్గా ఉంటాం. అస్సలు తినరా బయట ఫుడ్? తింటాను కానీ ఎక్కువ తిన్ను, ఎంత కావాలో అంతదే, చాలా లిమిట్గా. అన్నీ తింటాను. నేను ఏది పర్టికులర్లీ తినను అనేది ఏముండదు. ఎవ్రీథింగ్ ఐ లీడ్, కాకపోతే చాలా లిమిట్లో అంతే. అండ్ ఇప్పుడు ప్రొడక్షన్ ఫుడ్ అనేసరికి కొంచెం అది కూడా ఏ ఆయిల్స్ పడితే ఆయిల్స్ యూజ్ చేస్తారు. మరి ప్రొడక్షన్ ఫుడ్డేనా? ప్రొడక్షన్ ఫుడ్డే, కాకపోతే రైస్ మాత్రం నాది తీసుకుంటా. ఓకే, ఏం రైస్? నార్మల్ రైసే. బట్ ఏంటంటే నాకు అక్కడ దానివల్ల కొంచెం బ్లోటింగ్ రావడం, నాకే డిఫరెన్స్ తెలుస్తుంది అనమాట. సో మా ఆర్టిస్టులు ఉన్నారు కదా, వాళ్ళు కూడా చెప్తారు. యాక్చువల్లీ చెప్పాలంటే మాకు ఆర్టిస్టులు అందరూ మాకు హోమ్లీ అనమాట, వెరీ హోమ్లీ. తెలుసు. వెరీ హోమ్లీ. నాకు నిజంగా ఇంటి నుంచి బయటకు వచ్చి అన్నీ చేసుకుంటున్నాము అనే ఫీల్ ఉండదు అనమాట, ఫస్ట్ థింగ్ చెప్పాలంటే. సీరియల్స్లో అదొక అడ్వాంటేజ్ కదా. ఇప్పుడు సినిమా అనేసరికి ఒక సంవత్సరం లేకపోతే 6 months అలా ఉంటుంది. అండ్ రెగ్యులర్గా డేట్స్ ఏమి ఉండవు, ఒక 1 week 10 days క్యారెక్టర్ని బట్టి ఉంటుంది. కానీ సీరియల్ అనేసరికి సంవత్సరాలు ఆల్మోస్ట్ 3-4 years ఉంటుంది సీరియల్. ఇంకా మేము చూడగలుగుతున్నాము అంటే అది 5-6 ఏళ్ళకి కూడా ఎక్స్టెండ్ చేస్తూ ఉంటారు.
రేటింగ్ పెరుగుతూ ఉంటే ఆబ్వియస్గా ఇది కూడా పెరుగుతూనే ఉంటాయి ఎపిసోడ్స్ కూడా. మేము కూడా ఆ సీరియల్ చూడడం మా ప్రథమ కర్తవ్యం అన్నట్టు చూస్తూనే ఉంటాం ఎప్పుడు చూసినా. దానికి థ్యాంక్ యూ. మెయిన్గా ఆడియన్స్కి చెప్పాలి, బికాజ్ ఎలా అంటే ఒక క్యారెక్టర్ని వాళ్ళు ఎంత ఇన్వాల్వ్ చేసుకుంటారు అన్న విషయం నాకు ఫస్ట్ థింగ్ మొన్న బాపట్ల ఈవెంట్ అవుట్ ఈవెంట్ వెళ్ళామన్నమాట, అప్పుడే తెలిసింది. బాపట్ల ఈవెంట్ బాగా జరిగింది కదా, చాలా బాగా జరిగింది. క్రౌడ్ కూడా చాలా వచ్చారు. చాలా మంది వచ్చారు. ఈవెన్ చెప్పాలంటే ఆ రోజు ఫైనల్స్ క్రికెట్ అయినా కానీ, వరల్డ్ కప్ ఫైనల్స్ అయినా కానీ వాళ్ళు వచ్చారబ్బా. మీరు కూడా అంత సాడిజం ఎందుకబ్బా, ఫైనల్స్ రోజే పెట్టుకున్నారు ఈవెంట్? నన్ను కాదు, ఛానల్ వాళ్ళని అడగండి మీరు కూడా. అను మ్యామ్ని అడుగుతానైతే. అను మ్యామ్ని అడిగితే సీరియల్సే అయినా కానీ చూసారా క్రౌడ్ అంతగానో వచ్చారంటే సీరియల్స్ ని అంత ఫాలో అవుతున్నారని చెప్తారు ఆవిడ. సో ఫైనల్ గా క్రికెట్ కంటే కూడా సీరియల్స్ ని పీపుల్ ఎక్కువ ఫాలో అవుతున్నారు అని చెప్తారు. అలా ఏం లేదు, దేని ఆడియన్స్ దానికి ఉంటారు యాక్చువల్లీ. పర్టికులర్ టైం అంటూ దానికి పెట్టుకుంటారు. సో వాళ్ళు వస్తారు, ఎప్పటి నుంచో చూస్తున్నారు కదా వాళ్ళు, లైవ్లో మమ్మల్ని చూడాలి అంటే అంతే హ్యాపీగా రిసీవ్ చేసుకున్నారు. ఇళ్ళకు కూడా వెళ్ళాము, ఎవరైతే గిఫ్ట్స్ ఇచ్చామన్నమాట మేము ఛానల్ తరపు నుంచి. ఎవరైతే సీరియల్ చూస్తున్నారో చూస్తూ ఒక సెల్ఫీ పంపించండి, వాళ్ళలో విన్నర్స్ని మేము సెలెక్ట్ చేస్తాము, మేము ఇంటికి వచ్చి గిఫ్ట్ ఇస్తాము అంటే దేవర్ లైక్, నిజంగా చెప్పాలంటే వాళ్ళు ఓన్ చేసేసుకుంటారనమాట క్యారెక్టర్స్ని. అప్పుడు నిషాసం డబ్బింగ్లో ఉంది, ఇమీడియట్గా రాలేదు బాపట్ల. బట్ ఇంకా చెప్పాలంటే వెళ్ళిన వెంటనే అమ్మ అనిల్ గారు వచ్చారు, మందారం వచ్చింది, దీపక్ ఎందుకు మందారాన్ని అలాగే హింసిస్తున్నావు నువ్వు ఇలాగా. మందారం క్యారెక్టర్ నిజంగా స్పెషల్. అంటే ఒక విలన్ వాళ్ళ సన్ విజయాంబిక కొడుకు ఒక అమాయకురాలైన అమ్మాయిని ట్రాప్ చేసి పెళ్లి చేసుకునే క్యారెక్టర్ మీది. కానీ అంటే అసలు ఈ అమ్మాయి కూడా హీరోకి సిస్టర్లా ఉంటూ అందరినీ నమ్మేసే క్యారెక్టర్ ఈ అమ్మాయిది. అటు విలన్కి ఇటు ఇన్నోసెంట్ అమ్మాయికి అసలు ఎలా సెట్ చేశారు మీ వాళ్ళు? అది తెలియదు, ఇన్నోసెంట్ కాబట్టే మేబీ అంత రిసీవ్ చేసుకున్నారు ఆడియన్స్ అని అనుకుంటున్నాను. బికాజ్ ఒక విలన్ తెలియాలి అంటే ఒక రోల్ అవతల వాళ్ళు ఊరికే నమ్మేసే వాళ్ళు అయి ఉండాలి. మేబీ అందుకే నన్ను అలా చూస్ చేసుకున్నట్టున్నారు. కాదు, ఫస్ట్ రావడం ఇదే కదా సీరియల్ అమ్మాయి? సీరియల్ అయితే ఫస్ట్ అమ్మాయి గారే. ఓకే, ఫస్ట్ అసలు స్క్రీన్ ముందుకి ఎప్పుడు వచ్చింది? స్క్రీన్ ముందుకి ఇన్ ద సెన్స్ నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ చిన్నప్పటి నుంచి క్లాసికల్ డాన్సర్, కూచిపూడి. సో నాకు దాని మీదే బాగా ఇంట్రెస్ట్. స్టడీస్ కన్నా మెయిన్గా నాకు ఫస్ట్ ఇట్ సైడ్ ఎక్కువ ఇంట్రెస్ట్ అనమాట. చిన్నప్పటి నుంచి నాకు అలా కనిపించాలి. ఎందుకు ఆ ఇంట్రెస్ట్ వచ్చిందో తెలియదు, మా ఫ్యామిలీస్లో ఎవరిది లేదు, ఏమీ ఉండదు. బట్ అమ్మ నాన్న సపోర్ట్ నాకు అంతే ఉంది ఫ్రమ్ చైల్డ్హుడ్. తనకేం కావాలో అది చేస్తుంది, ఎవరు ఏమన్నా కానీ ఇట్స్ నో ప్రాబ్లం, తన ఇష్టం తను చేసుకుంటుంది అంతే. దే ఆర్ వెరీ సపోర్టివ్ ఫర్ మీ. ఆ విషయంలో ఐఎమ్ సో హ్యాపీ అనమాట. ఐఎమ్ బ్లెస్డ్ అని చెప్పాలి నేను మెయిన్గా చెప్పాలి. కాకపోతే పుట్టింది అంతా ఎక్కడ? పుట్టింది ఖమ్మం. నేను యాక్చువల్గా ఆంధ్ర అమ్మాయినా తెలంగాణ అమ్మాయినా అంటే ఇన్ మిడిల్ చెప్పాలన్నమాట. అమ్మ వాళ్ళది నాన్న వాళ్ళది ఆంధ్ర. ఓకే, నాన్నమ్మ వాళ్ళది కొవ్వూరు రాజమండ్రి పక్కనే, అమ్మమ్మ వాళ్ళది కాకినాడ దగ్గర, ఆల్మోస్ట్ కొంకూతురు, రామచంద్రపురం ఇలా అంటే తెలుస్తుంది. అయినా భాష మే కిచడి కిచడి నై హోతా. నై హోతా హిందీ అయితే తుక్డా తుక్డా హోతా, తెలుగు కాబట్టి స్లాంగ్ అన్నీ ఈక్వల్గా ఉంటుంది. అటు తెలంగాణ స్లాంగ్ కాదు, ఇటు ఆంధ్ర స్లాంగ్ కాదు, నార్మలైజ్డ్. ఎందుకంటే అటు ఆంధ్ర ఇటు తెలంగాణ అనేసరికి లాంగ్వేజ్లో డెఫినెట్గా కొంచెం కొంచెం డిఫరెంట్. బికాస్ నేను పుట్టింది అక్కడైనా ఇమీడియట్లీ నేను మొత్తం అంతా ఖమ్మమే కదా, స్టడీస్ ప్రతిదీ మొత్తం ఇక్కడే జరిగినాయి అన్ని. సో అవన్నీ కంప్లీట్ అయిపోయినాయి. ఐఎమ్ సో హ్యాపీ దట్ దే ఆర్ వెరీ బ్లెస్డ్ ఫర్ మై సెల్ఫ్. వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు, మా అమ్మాయి ఇక్కడ ఉంది, షీ ఈస్ డూయింగ్ వాట్ ఎవర్ షీ వాంట్ అలా అని. సో నేను ఫస్ట్ అయితే యాడ్ చేశాను, కాఫీ యాడ్ చేశాను. బ్లూబెర్రీస్ ఉంది ఖమ్మంలో, సో దానికి చూసి తినైతే బాగుంటుంది అని చెప్పేసి దానికి తీసుకున్నారు కాఫీ యాడ్. ఆ యాడ్ కంప్లీట్ అయిన తర్వాత ఇమీడియట్గా మేబీ ఒక 8th or 9th క్లాస్ ఐ హోప్ సో, నాకు నేను కొంచెం స్టౌట్గా చబ్బీగా కొంచెం యా. ఓకే, ఇంకా ఎన్ని దారుణాలు వినాలో చెప్పండి. కాఫీ తాగిన వాళ్ళు కాఫీ యాడ్లు చేస్తారు,
స్లిమ్ గా ఉన్న వాళ్ళు స్టౌట్ గా చబ్బీగా ఉన్నానని చెప్తారు. ఈ చెవులతో ఇంకా ఎన్ని వినాలా అని ఆలోచిస్తున్నా. ఈవెన్ నేను ఫస్ట్ మిమ్మల్ని చూసినప్పుడు కూడా మీరు కొంచెం చబ్బి అనిపించారు, ఇప్పుడు అలా లేరు. మీరు డైట్ మెయింటైన్ చేయట్లే. ఇప్పుడు నా గురించి ఎందుకులే, మీరు చెప్పండి. చేస్తారు. మనకి మన మీద కాన్సన్ట్రేట్ వస్తుంది అని అంటే మనం స్క్రీన్ మీద చూసుకున్నప్పుడు తెలిసిపోతుంది కదా. సో దానివల్ల మనకి కాన్షియస్ వచ్చేస్తుంది మనం ఇంకా మంచిగా కనిపించాలి అనేది. సో అప్పుడు కాఫీ యాడ్ చూస్తే అనిపిస్తుంది, అమ్మా ఎంత చబ్బీగా ఉందా అని. దెన్ తర్వాత 8th 9th క్లాస్లోనే ఇమీడియట్లీ నన్ను ఒక మూవీకి హీరోయిన్గానే అడిగా. ఐ థాట్ నేను సెలక్షన్స్కి వెళ్ళినప్పుడు ఏదో ఒక 8th 9th అవును. అంటే ఆ అమ్మాయి అలానే ఉండాలి, చిన్నగా కనిపించాలి, చబ్బీగా ఉండాలి, క్యూట్గా ఉండాలి అని చెప్పి వాళ్ళు నేనేదో సిస్టర్ రోల్ అలా ఇస్తారు అని చెప్పేసి అనుకున్నా. చూసిన వెంటనే డైరెక్టర్, అమ్మ నువ్వు సెలెక్ట్ అయ్యంటే ఐఎమ్ సేఫ్, ఓకే సెలెక్ట్ అయ్యాను థ్యాంక్ యూ అని అంటే, నువ్వే అమ్మ మా సినిమా హీరోయిన్ అన్నారు. వావ్, సినిమా హీరోయినా? ఎందుకు ఇది? అది యాక్చువల్గా అప్పుడు స్టాప్ అయిపోయింది. ఇమీడియట్లీ వాళ్ళే ఇంకొక మూవీ తీశారు. నేను అది చేసింది ఇంటర్ టైం, ఐ హోప్ సో. ఎలాగైనా సినిమా తీయాలి అని చెప్పి చేశాము. అది రిలీజ్ చేశారు, బట్ అది లోకల్గా చేసింది అంతా కాబట్టి అంత అవుట్ అవ్వలేదు. అదొక్క మూవీ రిలీజ్ అయింది, దట్స్ ఇట్. తర్వాత నేను ఇంకా కాన్సన్ట్రేట్ చేసింది ఆన్ స్టడీస్ కాన్సన్ట్రేట్ చేశాను. ఏం చదువుకున్నారు మరి స్టడీస్ మీద కాన్సన్ట్రేట్ చేసి? డిగ్రీ కంప్లీట్ చేశాను. ఇంజనీరింగ్ అయితే ఫిక్స్ అయిపోయాను, దానికి అటెండెన్స్ కన్ఫర్మ్ కాబట్టి మనం అంత రెగ్యులర్గా వెళ్ళలేము. సో స్టడీ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ మీ. బట్ డిగ్రీ కంప్లీట్ చేయడం అంటే కూడా ఇంత బిజీలో చిన్న విషయం ఏం కాదు. అండ్ కరోనా టైంలో మా సార్, అక్కడే ప్రియదర్శిని కాలేజ్లో చదువుకున్నాను నేను. ఆ సార్, నవీన్ సార్ చాలా సపోర్ట్ చేసేవారు అనమాట. ఆయనే అన్నారు, ఇంకా పీజీ కూడా చేసేసి వి విల్ సపోర్ట్ అని అన్నారు. నువ్వు బాగా చదువుతావు, రాకపోయినా వి నో దట్ అని చెప్పేసి. ఎంత ఈ బిజీస్లో ఉన్నా కానీ నా పర్సంటేజ్ మాత్రం తగ్గేది కాదు. ఐ యూస్ టు హ్యావ్ 80 above పర్సంటేజ్. ఇంత బిజీ స్కెడ్యూల్లో కూడా చదవడం, మళ్ళీ 80%. యా. మేము ఆ రోజుల్లో ఏమీ లేకపోయినా కానీ చదివినా మాకేంటో 60 దాటేది కాదు. ఎందుకంటే ఎక్కడ కాన్సన్ట్రేట్ చేయాలో ఐ యూస్ టు కాన్సన్ట్రేట్ ఆన్ దట్. ఇఫ్ ఎగ్జామ్స్ వచ్చాయి దాని మీదే కాన్సన్ట్రేషన్. కానీ ఎగ్జామ్స్ టైంలో కూడా నేను వెళ్ళి డాన్సెస్ చేసేదాన్ని అనమాట, పర్ఫార్మెన్సెస్ ఇచ్చేదాన్ని క్లాసికల్. మా సార్ అనేవారు, నువ్వు రాకపోతే ఇలాగా అని. నా అదృష్టం ఏంటంటే నేను అన్ని టెంపుల్స్ దగ్గరికి వెళ్ళి చేశాను, చూడలేని టెంపుల్స్ అన్నీ కూడా చూసేసాను. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దట్. ఈ ఏజ్లో ఏదైనా మంచి వ్యూస్, అంటే మంచి వ్యూ స్పాట్స్, లైక్ అంటే ఒక కూల్ ప్లేస్, కేరళ లాంటి ప్లేసెస్కి వెళ్ళాలనుకుంటారు. టెంపుల్స్ ఫ్యాంటసీ ఏంటి? డోంట్ నో, తెలియదు. ఫ్రమ్ మై స్మాల్ ఏజ్, మా అమ్మ వాళ్ళకి కూడా లేదు. ఈవెన్ నన్ను ఇప్పటికీ అంటారనమాట, ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు, నువ్వు బ్రాహ్మిన్స్లోకి వెళ్ళాల్సిందని ఇటు వచ్చావేమో అని చెప్పి సడన్గా అంటూ ఉంటారు నన్ను. కానీ అలా ఏం లేదు. ఐ లవ్ ఏంటంటే మన తెలుగు ట్రెడిషన్ చాలా గొప్పది. అది ఇప్పటికీ వేరే కంట్రీస్ వాళ్ళు కూడా ఫాలో అవుతున్నారు అని అంటే దీనివల్ల. మోడ్రన్ గా కనబడుతూ ఆషాఢ మాసంలో ఆకుగోరింటాకు పెట్టుకొచ్చినప్పుడే అనుకున్నానమ్మా హిమవర్ష, నీ గురించి నువ్వు చాలా ట్రెడిషనల్ అని చెప్పి. లేదు, ఐ విల్ బీ ఇన్ ట్రెడిషనల్ అండ్ ఆల్సో మోడ్రన్. యా, మోడ్రన్ గా కనబడే ట్రెడిషనల్ అమ్మాయివి, ట్రెడిషనల్ గా కనబడే మోడ్రన్ అమ్మాయి. ఇండో ట్రెడిషనల్. ఓకే, ఇది ఒక వర్డ్ ఉంది కదా. యా, వాడేస్తాం మేము అన్నీ కూడా. వాడేయాలి, తప్పదు, వాడేసుకోవడమే, వాడుకున్న వాళ్ళకి వాడుకున్నంత. మన ఎథిక్స్ మనం తెలుసుకుంటే మెయిన్ ఎక్కడన్నా వెళ్ళి మనం ఉండగలుగుతాం అనమాట. అలా నేర్పించారు మన పూర్వీకులు. సో అవన్నీ అందరికీ తెలియాలి. ఇప్పటికీ ఈవెన్ కల్కి వచ్చింది, కొంతమందికి నచ్చింది, కొంతమందికి నచ్చలేదు. బికాస్ రియాలిటీ ఏంటి అనేది డైరెక్టర్ సార్ చూశారు అక్కడ. అంత తీసుకున్నారు అని అంటే మహాభారతం మళ్ళీ రీగెయిన్ చేసుకున్నారు, అందరూ చదువుతున్నారు అంటే ఇట్స్ దేర్ థింగ్ కదా, వెయిట్ చేస్తున్నారు. హనుమాన్ వచ్చినప్పుడు అంతే జరిగింది. సో ఇది కూడా చాలా వరకు మన మంచికి అనేది అర్థం చేసుకుంటే చాలు. మనం ఎంతన్నా ట్రెండీగా ఉండొచ్చు, ఎక్కడికన్నా వెళ్ళొచ్చు, ఏమన్నా చేయొచ్చు. ఎట్ ద సేమ్ టైం మనకి ఇది కూడా ఉంటే వీ కెన్ ఫైట్ ఫర్ ఎనీథింగ్. అదర్ కంట్రీస్తో కూడా మనం మాట్లాడగలవచ్చు, అలా ఉంటుంది. భలే మాట్లాడుతున్నావు తెలుసా నువ్వు. అంటే యాంకర్ని కూడా కదా, అందుకే. యాంకరింగ్ ఎప్పుడు చేశారు? లేదు, ఐ యూస్ టు హ్యావ్, అక్కడ కూడా లోకల్ ఛానల్ ఉండేది ఖమ్మంలో. డైలీ ఐ యూస్ టు గో ఫర్ ద 1 hour లైవ్ చేసేదాన్ని.
యాక్టింగ్ పరిస్థితి ఏంటి? యాక్టింగ్ ఏమైనా నేర్చుకోవడం? లేదు, నేర్చుకోలేదు. ఎక్కడికి క్లాసెస్కి వెళ్ళడం కానీ ఇలాగా ఆబ్వియస్లీ నాకు తెలియదు. ఇట్స్ మై గాడ్ గిఫ్ట్ అనే అనుకోవాలి నేనైతే. సీరియల్స్ లో ఈ రకంగా చింపేస్తుంటే యాక్టింగ్ ఎక్కడైనా కోర్స్ చేశారేమో అనుకుంటున్నాను. లేదు. సో దాని తర్వాత ఇంకా ఆబ్వియస్లీ కరోనా అయిపోయిన తర్వాత ఐ కేమ్ టు హైదరాబాద్. వచ్చిన వెంటనే బ్యాక్ టు బ్యాక్ నేను ఎక్కడ ఖాళీ లేను. ఐఎమ్ హ్యాపీ దట్ నేను ఎక్కడ ఖాళీ లేను. ఐ యూస్ టు హ్యావ్ సిరీస్, మూవీస్ అన్నీ చేశాను. బిఫోర్గా ఏమైంది అంటే చేసిన 2-3 మూవీస్ కరోనా టైంలో ఆగిపోయినాయి. లేకపోతే మంచి స్టోరీస్ వెళ్తుంది ఖచ్చితంగా థియేటర్స్లోకి. ఎందుకంటే చిన్న సినిమాలు కూడా అంతే ఆదరిస్తున్నారు కదా. సో ఐ యూస్ టు ఫీల్ ఇన్ దట్ వే. బట్ సడన్లీ ఆగిపోయింది. మేబీ ఎందుకు ఆగిందో తెలియదు, ఆగింది. దట్స్ ఇట్. వదిలేసాం. పాస్ట్ ఇస్ పాస్ట్. నెక్స్ట్ ఏంటి అనే దాని మీద మనం వెళ్ళినప్పుడు హ్యాపీలీ ఐ గాట్ ఎవ్రీ ఛాన్స్. నేను హాట్స్టార్లో ఝాన్సీ వెబ్ సిరీస్ చేశాను. దాంట్లో శ్రావ్య రోల్. సో ఆ రోల్ని బట్టే మొత్తం కథ అంతా తిరిగిందనమాట. మంచి నేమ్ వచ్చింది దానికి కూడా. బట్ అది అంతగా తెలియలేదు అందరికీ, బికాస్ ఇట్స్ ఓటీటీ వన్. ఓటీటీ చాలా వరకు ఫ్యూ మెంబర్స్ చూస్తారు. ఇప్పుడు ఎప్పుడు బిఫోర్ కరోనా వచ్చిందా? లేదు, ఆఫ్టర్ కరోనానే. ఓకే. బికాజ్ ఎందుకంటున్నానంటే కరోనా నుంచి ఓటీటీ మీద జనాలు బాగా ఫోకస్ చేశారు. అండ్ ఝాన్సీ 1 బాగా హిట్ అయింది. అండ్ ఆ టైంలో ఇంకా చెప్పాలంటే ఇంకొంచెం స్లిమ్గా ఉన్నాను ఆ టైంలో. ఇంతకంటేనా? ఇంకా ఓకే. ఇప్పుడు కొంచెం స్టార్ట్ అయ్యా. అగైన్ ఐఎమ్ రీగైనింగ్ బ్యాక్. మై బాడీ టైప్ ఈజ్ అలాగా. బట్ ఓకే, నేను అన్ని క్యారెక్టర్స్కి మీరు ఇమీడియట్లీ ఇలా కావాలంటే వితిన్ ఫ్యూ వీక్స్ నేను మళ్ళీ అలా చేంజ్ అయ్యి చూపించుకోవడానికి నాకు హ్యాపీగా ఉంటుంది. ఈవెన్ అమ్మాయి గారిలో చూసుంటే నాకు ప్రెగ్నెన్సీ టైం అప్పుడు ఐ బికేమ్ స్టౌట్. బికాజ్ ఆ టైంలో డైట్ ఇవి అవి ఏమి చేయకుండా హ్యాపీగా తిన్నాను, కూర్చున్నాను. ఎలా ఉంటుంది అసలు డైట్? అంటే ఏదైనా మాకు కూడా హెల్ప్ఫుల్ అవుతుందేమో. అసలు ఏం చేస్తారు డైట్? ఏం లేదు, చాలా లిమిట్గా తింటే. దట్టు నేను ఒక 2-3 అవర్స్కి ఒకసారి ఏదో కొంచెం అలా తింటూ ఉంటాను అనమాట. అది మనకి బాగా యూజ్ అవుతుంది. పర్టికులర్లీ డైట్ అని అంటే ఇప్పుడు రకరకాల ఫాస్టింగ్స్ ఉన్నాయి కదా, ఇంటర్మీడియట్ ఫాస్టింగ్స్ అని చెప్పేసి. నేను అసలు ఫాస్టింగ్స్ వైపు వెళ్ళను మ్యాక్సిమం. మనకి ఏది దొరుకుతుంది ఆన్ టైం అది తింటాను. తినేది కూడా దొరికింది కదా అని ఎక్కువ తినం, లిమిట్గా తింటాం, చాలా లిమిట్గా. ఓకే. అండ్ అమ్మాయి గారు సీరియల్లో ఫస్ట్ రావడంతో అమ్మాయి గారు సీరియల్ అనేసరికి ఆటోమేటిక్గా పెద్ద పెద్ద ఆర్టిస్టులు అందరూ కూడా అనిల్ గారు, చలపతి గారు, నీరజ గారు ఇంతమంది ఉన్నారు అందులో. సో మీకు అసలు అమ్మాయి గారు సీరియల్ అసలు ఫస్ట్ ఆఫర్ వచ్చినప్పుడు ఇంతమంది సీనియర్ ఆర్టిస్టులతో యాక్ట్ చేయడం ఎలా అనిపించింది? ఐ ఫీల్ వెరీ గుడ్. అంటే వాళ్ళు కూడా ఎలా అంటే మేము సీనియర్స్ ఇలా అని చెప్పి వాళ్ళు ఎప్పుడు బిహేవ్ చేయరు. యువర్ జస్ట్ కేమ్, యువర్ టూ యంగ్ ఇన్ దట్ సీరియల్ కదా. సో వాళ్ళందరూ చాలా సీనియర్స్, ఏజ్ వైజ్ గా అయినా కెరియర్ వైజ్ గా అయినా వాళ్ళ చాలా ఎక్స్పీరియన్స్. సో వాళ్ళతో ఒక అంటే డైలాగ్స్ అన్ని కూడా వాళ్ళతోనే ఉన్నాయి. అండ్ హీరో కూడా కొంచెం నౌన్ పర్సనే ఉన్నాడు. అండ్ హీరో మదర్ క్యారెక్టర్ చేసిన పద్మిని గారు, షీఈ్ ఆల్సో వెరీ ఫేమస్ ఇన్ కన్నడ. సో అందరూ కూడా చేసింది చైత్ర గారా? ఓకే. విజయాంబిక క్యారెక్టర్ ఫస్ట్ చేసింది చైత్ర గారు. ఇప్పుడు ఇంకొకళ్ళు వచ్చినట్టున్నారుగా. ఇప్పుడు లిరీషా గారు సూపర్ ఉమెన్ వచ్చారు. సూపర్ ఉమెన్ ఎలా ఉన్నారు? సూపర్ ఉమెన్ చాలా బాగున్నారు. సో ఐ ఫీల్ లైక్ నాకు ప్రతి ఒక్కరితో ట్రావెలింగ్ సంథింగ్ ఏదో ఒకటి నేర్పిస్తుంది వాళ్ళ దగ్గర నుంచి. కొత్త థింగ్ నేర్చుకోవడం. ఇప్పుడు మీరే అన్నారు ఒక పర్సన్గా ఎలా ఉన్నారు ఏంటి అనేది నేను మీతో కొంచెం ట్రావెల్ అయితేనే తెలుస్తుంది. ఈవెన్ వాళ్ళతో కూడా అంతే, ఎవరో ఒకళ్ళు ఏదో ఒకటి నేర్పిస్తారు, అది మంచి అయినా చెడైనా. అంటే ఫస్ట్ సీన్ చేసేటప్పుడు అమ్మో వీళ్ళందరూ బాగా ఎక్స్పీరియన్స్డ్ కదా అని భయం అనేది అలాంటిది ఏమన్నా ఉందా? ఆర్టిస్ట్కి మెయిన్ ఉండకూడదు అంటే భయం. సో ఇంత చిన్న వయసులో ఇన్ని విషయాలు ఎలా తెలిసాయి? లేదు, అది గోయింగ్ ఆన్. చెప్పాను కదా, ప్రతిరోజు మనం ఏదో ఒకటి నేర్చుకుంటాము అనేది. ఎక్స్పీరియన్సెస్ అంతే తప్ప అదేమీ లేదు. బికాస్ ఈవెన్ చిన్న కిడ్ దగ్గర నుంచి కూడా మనం నేర్చుకోవచ్చు. బికాస్ తను ఏదో కొత్తదనం చూపిస్తుంది వాళ్ళ దగ్గర నుంచి అనేది. అండ్ మీ దగ్గరకు వచ్చేసరికి మీవన్నీ విచిత్రమైన క్యారెక్టర్స్. ఇక్కడేమో మందారం, అవును, అందులోనేమో కొండమ్మ, భలే ఉన్నాయి. బయట ఏమో హిమవర్ష. అబ్బాయి ఎంత అందంగా ఉంది ఆ పేరు. సీరియల్స్ లోకి వచ్చేసరికి ఒకటి మందారం, ఇంకోటి కొండమ్మ. అలాంటి పేర్లు అయితేనే ఆడియన్స్ కూడా తొందరగా కనెక్ట్ అవుతుంది. ఐ ఫీల్ లైక్
ఐఎమ్ బ్లెస్డ్ విత్ ఎనీథింగ్. అంటే ఆ క్యారెక్టర్ ఇప్పుడు మందారం అంటే వెంటనే గుర్తొచ్చేది నా పేరు గుర్తొస్తుంది, నన్ను గుర్తుపెట్టుకుంటారు అందరూ. ఈవెన్ కొండమ్మ, నేను ఆ సీరియల్ చేస్తుంటే ఏ మందారం కదా అంటారు. నా రియల్ నేమ్ ఎవరికి తెలియదు. ఈవెన్ సెట్లో కూడా ఇప్పటికీ నన్ను నా ఒరిజినల్ పేరుతో పిలిచింది చాలా తక్కువ, మందారమేనా? మందారం ఎక్కువ. ఈవెన్ ఇక్కడ కూడా జాబిలీ సెట్లో కూడా కొండమ్మ అలవాటు. దే విల్ ఫీల్ లైక్ కొండమ్మ. అయ్యో సారీ యారా నిన్ను ఇలా పిలుస్తున్నాము అంటే, ఏం పర్లేదు ఎలా అయినా పిలవండి నేను పలుకుతా, బికాస్ నాకు ఈ నెంబర్ ఆఫ్ పేర్లు మీరు ఇచ్చింది ఈవెన్ జనం కూడా గుర్తుపెట్టుకుంటుంది అని అనుకో. ఇప్పుడు బయటికి మీరు వెళ్ళినప్పుడు ఎక్కడికైనా మూవీకి కానీ మాల్కి కానీ వెళ్ళినప్పుడు రికగ్నైజ్ చేస్తారా బాగా? న్యాచురల్గా ఉంటాను కాబట్టి మ్యాక్సిమం చెప్పాలంటే రికగ్నైజ్ చేస్తారు. కానీ నా దగ్గర ఉన్న పాయింట్ ఏంటి అంటే, బయటికి వెళ్ళినప్పుడు మోస్ట్లీ నేను ఎక్కువ మేకప్ వేసుకోను, జస్ట్ స్కిన్ కేర్ చేసుకొని వెళ్ళిపోతాను అనమాట, చాలా న్యాచురల్గా. కొంతమంది బాగా గుర్తుపడతారు, కొంతమంది గుర్తుపడతారు. బికాస్ మందారం క్యారెక్టర్లో కొంచెం బాగా పెద్దమ్మాయిలా చూపిస్తారు అనమాట నన్ను. ఈవెన్ చెప్పాలంటే ఆ ముడి అవన్నీ వేసి. మందారం క్యారెక్టర్ లో నేను మిమ్మల్ని చూసి మళ్ళీ ఇప్పుడు స్టూడియోకి వచ్చినప్పుడు చూసి ఈ అమ్మాయి ఆ అమ్మాయేనా అన్నట్టు అనిపించింది. కాకపోతే ఏంటంటే స్టేటస్ లో వాటిలో రెగ్యులర్ గా ఫాలో అవుతాను కానీ కాబట్టి మొహం చూడగానే ఐడియా వచ్చింది, కానీ గుర్తొస్తుంది. బట్ అందులో చూసి ఇలా చూస్తే ఇంత మోడర్న్ గా ఎవరు అర్థం చేసుకోలేరు ఈ అమ్మాయి అమ్మాయినా అని చెప్పి. కొంచెం అంటే కొంచెం టైం పడుతుంది కదా, ఈలోపు మేము అక్కడి నుంచి స్కిప్ అయిపోతాం ఇలాగా. అవునా కాదా అనేసరికి నేను అక్కడికి వెళ్ళిపోతాను. కానీ చాలామంది చూసిన వాళ్ళు, బాగా గుర్తుపట్టిన వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా కానీ ఆపి అమ్మ నువ్వు మందారం అవునా కాదా అని చెప్పి నన్నే అడుగుతారు అనమాట. ఓ మీరు బాగానే గుర్తుపట్టారండి నేనే అని చెప్తా. బికాస్ ఎవరు కూడా అంత తొందరగా గుర్తుపట్టారు అంతే. మందారంకి ఎక్కువ రికగ్నైజేషన్ వచ్చిందా, కొండమ్మకి ఎక్కువ రికగ్నైజేషన్? కొండమ్మ ఓన్లీ 2 months బ్యాక్. కాకపోతే దానికి కూడా బాగా రికగ్నైజేషన్, ఎందుకంటే స్టార్టింగ్ నన్ను చూపించింది ఒక పిలక ఉంటుంది ఇలా అన్నమాట. ఒక మూవీలో సుహాసిని గారికి ఉంటుంది అలా జడ, ముక్కు పుడక మూవీలో సుహాసిని గారికి ఉంటుంది. సో అలాంటిది అనమాట. నాకు ఫస్ట్ చూపించడం సౌందర్య గారు ఫోటో పెట్టారు 2 జడలతో ఇలా ఉంటుంది అని. మా ఆయన బంగారం. సో ఇలా అనుకున్నాము. బట్ అది కాస్త అక్కడికి వెళ్ళాక డైరెక్టర్ గారు మార్చారు. మార్చి ఇలాగా చాలా ఫన్నీగా ఉంది రోల్, వెంటనే తీసుకుని అందరూ అసలు ఇమీడియట్గా అసలు ఎంత బాగుంది క్యారెక్టర్, అంత హెల్తీగా ఉంది అని. యు ఆర్ రియల్లీ బ్లెస్డ్ హిమవర్ష, ఎందుకంటే మీకు వచ్చే రోల్స్ కూడా అన్ని ఒక డిఫరెంట్ రోల్స్, అంటే ఏదో వచ్చాము వదిన అక్క ఇలాంటి క్యారెక్టర్స్ కాకుండా ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ అన్నట్టు కాకుండా మీకంటూ ఒక స్పెషల్ రికగ్నైజేషన్ ఉండే రోల్సే వస్తున్నాయి ఎందులో వచ్చినా కదా. ఆఫ్ కోర్స్, బికాస్ ఎలా చూస్ చేసుకోవడం అలా చూస్ చేసుకుంటున్నారు, లేకపోతే మీకు రావడమే డైరెక్టర్ ఐ మీన్ అంటే వాళ్ళు అలా ఆఫర్ చేస్తున్నారా? లేదు, ఫస్ట్ నాకు రావడం అనేది కాదు, నాకు ఫస్ట్ వింటాను అనమాట అసలు ఆ రోల్ ఎలా ఉంది ఏంటి. జస్ట్ వచ్చి అక్క అన్న చెల్లె అన్న జస్ట్ నుంచొని వెళ్ళిపోవడం అలా నచ్చదు ఎవరికి యాక్చువల్గా. బికాస్ ఏ ఆర్టిస్ట్ అన్నా చూడండి, స్క్రీన్ ప్రెజెన్స్ ఎంత ముఖ్యమో ఈవెన్ అందరికీ రికగ్నైజేషన్ మాకు ఉండాలి అనేది కూడా అంతే ముఖ్యం. అది ఫీల్ అవుతారు అందరూ కూడా. బట్ ఇలాంటి క్యారెక్టర్స్ నాకు ఇమీడియట్గా వచ్చాయి, దానికి ఐఎమ్ హ్యాపీ. సో ఇప్పుడు సీరియల్స్ లో బిజీ ఉన్న ఈ టైంలో మూవీస్ లో కూడా ఏమైనా ఆఫర్స్ వస్తూ ఉన్నాయా? వచ్చాయి, బట్ టైం సెట్ అవ్వట్లేదు. సీరియల్ ఆర్టిస్ట్లే పాపం కష్టం కదా, సీరియల్స్ మూవీస్ రెండు చేయాలి అని. చాలా మంది అనుకున్న థింగ్ ఏంటి అంటే, అనుకుంటారు అందరూ బికాస్ ఏమని సీరియల్ ఆర్టిస్ట్ని మూవీ ఆర్టిస్ట్గా తీసుకోరు అని. అది జస్ట్ ఫాల్స్ న్యూస్ అది. బికాస్ తీసుకుంటారు, బట్ ఏంటి అని అంటే టైం సెట్ అవ్వాలి. అక్కడ చేసేది హీరో హీరోయిన్కి వాళ్ళందరికీ కూడా మ్యాచ్ అవ్వాలి, మూవీ డేట్స్ మొత్తం అందరివి మ్యాచ్ అవ్వాలి. ఎట్ ద సేమ్ టైం ఇక్కడ కూడా మ్యాచ్ అవ్వాలి. సో ఇక్కడ క్లాష్ అయిపోతుంది ఏంటంటే, ఇక్కడ రెగ్యులర్గా వీక్స్ చేసుకుంటూ వెళ్తూ ఉంటాము, గ్యాప్ రాదనమాట మాకు. ఇఫ్ సీరియల్ చేయట్లేదు అంటే ఇమీడియట్గా మాకు డేట్స్ ఇస్తారు కదా అని చెప్పి మూవీ వాళ్ళ వర్షన్ అంతే తప్ప ఎక్కడ కూడా ఇది లేదు. ఈవెన్ అందరూ చేసుకుంటారు, ఇఫ్ ఇక్కడ గ్యాప్ వచ్చిన వెంటనే అక్కడ ఛాన్స్ వస్తే ఇమీడియట్లీ చేసేసుకుంటారు. ఓకే, దట్స్ ఇట్. జనరల్గా చాలా మంది ఎలా చెప్తారు అంటే, మూవీస్ అనేసరికి గ్యాప్ వచ్చినా రాకపోయినా కానీ మూవీస్లో సీరియల్లో ఉన్నంత రికగ్నైజేషన్ మాకు ఇవ్వరు, అండ్ సీరియల్ ఆర్టిస్ట్ అనేసరికి సీరియల్ యాక్టింగ్ వేరు మూవీ యాక్టింగ్ వేరు అని చెప్పి అదంతా ఒక అపోహ మాత్రమేనా? లేదు, యాక్చువల్గా యాక్టింగ్ వైజ్ చాలా డిఫరెంట్ అండి. బికాస్
సిరీస్ది వేరే ఉంటుంది, మూవీ యాక్టింగ్ వేరే ఉంటుంది, సీరియల్ది వేరే ఉంటుంది. సీరియల్కి ఖచ్చితంగా ప్రాంప్టింగ్ అవన్నీ ఇస్తారు. సిరీస్ ఏంటి అంటే కొంచెం అప్డేటెడ్ వర్షన్ ఆఫ్ సీరియల్ అనుకోవచ్చు అనమాట. కొంచెం ముందే పంపించేస్తారు స్క్రిప్ట్, మనం అన్నీ చదువుకోవాలి, అన్నీ చేయాలి, అట్ ద సేమ్ టైం ఎమోషన్ పండాలి. ఇమీడియట్గా అక్కడ ఎక్కువ సీన్ రాలేదు అంటే కొంచెం ప్రాంప్టింగ్ అందిస్తారు సిరీస్లో వాటిల్లో. మూవీస్లో అలా కాదు, దే విల్ టేక్ టైం, ఆర్టిస్ట్ ఓన్ చేసుకొని చేయగలగాలి, అందుకే అంత రియాలిటీకి దగ్గరగా ఉంటుంది మూవీ. వావ్! అండ్ మీ దాకా వచ్చేసరికి జనరల్‌గా ఇక్కడ ఇండస్ట్రీలో జరుగుతున్న ఒక విషయం అంటే చాలామంది ఆర్టిస్టుల నుంచి తెలుసుకున్న విషయమే మిమ్మల్ని కూడా అడుగుతున్నాను. తెలుగు యాక్టర్స్ ఇంతమంది ఇండస్ట్రీలో ఉన్నా గానీ బయట కన్నడ నుంచి ఎందుకు అమ్మాయిల్ని తీసుకొనొస్తున్నారు ఇక్కడికి? అది వాళ్ళ ఆప్షన్ అని అమ్మాయిలు అని అనుకోవాలి. కూడా చెప్పలేను. ఒక టైంలో ఓన్లీ హీరోయిన్స్ మాత్రమే వచ్చేవాళ్ళు. ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్టులు అక్కడి నుంచే వస్తున్నారు. హీరోస్ అక్కడి నుంచే వస్తున్నారు. హీరో ఫ్రెండ్ క్యారెక్టర్స్ గూడా బెంగుళూరు నుంచే ఇక్కడికొస్తున్నారు. సో, అసలెందుకు అలాగా? అది పర్టికులర్ పాయింట్ ఇదే అని నేను అయితే చెప్పలేను, బికాజ్ ఎందుకు అనేది క్లియర్గా తెలియదు. కానీ అక్కడి నుంచి తీసుకొని వస్తున్నారు. నిజం చెప్పాలంటే ఇక్కడ చాలామంది ఆర్టిస్టులు ఉన్నారు, దే ఆర్ వెయిటింగ్. తెలుగులో వాళ్ళు తీసుకుంటే ఇంకా ఇక్కడే ఉంటారు మీకు దగ్గరలో, ఇమీడియట్గా వచ్చి చేసుకొని వెళ్ళడానికి కూడా ప్రాబ్లం ఉండదు. వాళ్ళకని ఫ్లైట్ టికెట్స్ వేయాలి, హోటల్స్ తీసుకోవాలి, చాలా ఉంటాయి. చాలా ఉంటాయి, బట్ ఏం తెలియదు నాకు పర్టికులర్గా ఇదే రీజన్ అని అయితే నేను చెప్పలేను, బికాస్ ఒక్కొక్కరిది ఒక్కొక్క పాయింట్ ఉంటుంది. ఇప్పుడు మీ సీరియల్ మీరు వర్క్ చేస్తున్న సీరియల్‌లో ఆర్టిస్టులే ఎక్కువ మటుకు బెంగుళూరు నుంచి ఉన్నారు. కన్నడ ఆర్టిస్టులు ఉన్నారు. మళ్ళీ వేరే వేరే స్టేట్స్ కూడా కాదు. అంటే ఇక్కడికి నాకొచ్చే గెస్ట్‌లలో చాలామంది కూడా కన్నడ ఆర్టిస్టులు వస్తే నేను అడుగుతాను, మీకు అక్కడ ఉన్నాయి కదా, మీరు ఎందుకు ఇక్కడి దాకా వస్తారు అంటే, పిలుస్తున్నారు కాబట్టి మేము వస్తున్నాము అని చెప్పేసి చెప్తున్నారు. అండ్ ఒక రకంగా చెప్పాలి అంటే తెలుగు ఇండస్ట్రీ కన్నడ ఇండస్ట్రీ లాగా చేంజ్ అయిపోయిందేమో అనిపిస్తుంది, ఎస్పెషల్లీ ఇన్ సీరియల్స్. యా, మేము కూడా అది ఫీల్ అయ్యాం, బికాజ్ లీడ్ క్యారెక్టర్స్ అనేది ఇక్కడ నుంచి తీసుకోవట్లేదు. ఇంతకు ముందు తీసుకున్నారు, తెలుగు ఆర్టిస్టులే వచ్చారు, ఈవెన్ పెద్ద పెద్ద వాళ్ళు ఇంతకు ముందు చేసిన వాళ్ళు. నాకంతా ఇప్పుడు ఎక్స్పీరియన్స్ లేదు, అండ్ నా ఏజ్ చిన్నది, వాళ్ళది అని చెప్పలేను. కానీ ఒకటే విషయము, ఇక్కడ వాళ్ళం కూడా ఉన్నాము, అది గుర్తించుకొని చేసుకుంటే కనుక ఇంకా హ్యాపీ. బికాజ్ ఇక్కడ వాళ్ళకి ఛాన్స్ ఇచ్చేది వేరు, అక్కడ వాళ్ళకి ఇచ్చేది వేరు. ఎవ్రీవన్ ఆర్ ఫీలింగ్ దట్, బికాస్ ఫస్ట్ మన తెలుగు వాళ్ళం ఉన్నాము. ఇక్కడ మీకు దొరకలేదు, రాలేదు ఆప్షన్ అంటే అక్కడ వరకు వెళ్ళి తెచ్చుకోండి, వీఆర్ నాట్ యాక్సెప్టింగ్ అనేది మాత్రం ఉండదు. ఎవరు వచ్చినా ఎలా వచ్చినా కానీ వీల్ వెల్కమ్ అన్నట్టుగానే తెలుగు వాళ్ళది ఉంటుందన్నమాట. అంత వామ్ వెల్కమే ఇస్తాము మేము, ఎవరైనా కానీ అతిథి దేవోభవ అన్నట్టే చూసుకుంటాం అనమాట. బట్ ఇక్కడికి మాకు ఫస్ట్ తక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చి వాళ్ళకి ఎక్కువ ఇస్తాము అంటే అక్కడ కొంచెం హర్ట్ అవుతాము. ప్రయారిటీస్ చాలా చేంజ్ అవుతున్నాయి, అది ట్రీట్మెంట్ వైజ్ కానీ ఏదైనా కానీ. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇక్కడ వాళ్ళం చాలామంది ఉన్నాము, వెయిటింగ్ అనమాట అందరూ. ఎప్పుడెప్పుడు అన్ని ఆడిషన్స్కి వెళ్తూ ఉంటాము, చేస్తూ ఉంటాము. ఈవెన్ మూవీస్లో కూడా మీరు చూస్తే అక్కడ వాళ్ళే ఉంటారు. ఈవెన్ కన్నడ అని కాదు, మూవీస్లో వచ్చేసరికి ఆల్ కైండ్ ఆఫ్ ఉంటారు. ఇప్పుడు ఏంటంటే ప్లస్ పాయింట్ తీసుకుంటున్నారండి, తెలుగు అమ్మాయిలు తీసుకుంటున్నారు ప్రతి ఒక్కళ్ళు. ఈవెన్ హిట్ అయిన వెంటనే వాళ్ళకు వచ్చే ఫేమ్కి వాటికి. బట్ ఇక్కడ ఉన్న ట్రెడిషన్స్ని మర్చిపోండి అంటే మాత్రం మర్చిపోరు తెలుగు వాళ్ళు. ఎక్కడికి వెళ్ళినా మేము చూపిస్తాము అన్నట్టుగానే ఉంటుంది అనమాట, అంత పాజిటివ్గా ఉంటుంది. అఫ్ కోర్స్ మేము కొంచెం స్ట్రైట్ ఫార్వర్డ్ మాట్లాడతాం, బట్ ఉన్న పాయింట్ మాట్లాడతాం అనమాట. తర్వాత వెనకాల ఒక మాట మాట్లాడి ముందొక మాట మాట్లాడి అలాంటిది ఉండదు. ఇప్పుడు ఒక కన్నడ అమ్మాయి ఒక తెలుగు అమ్మాయి ఇద్దరు కలిపి ఒక ఆడిషన్కి వెళ్ళారనుకోండి, సపోజ్ మీరు చేసే క్యారెక్టర్ లాంటి ఆడిషన్కే వెళ్ళారనుకోండి, ఇద్దరు ఆడిషన్లో సెలెక్ట్ అయ్యారు, ఇద్దరు యాక్టింగ్ ఈక్వల్ రేంజ్లో ఉంది, ఆడిషన్ ఇద్దరు బాగా ఇచ్చారు, ఎవరికి కాల్ వస్తుంది వన్స్ మీరు ఇంటికి వచ్చిన తర్వాత? అది ఫేట్ అనుకోవాలి, ఇంకా లక్ అనుకోవాలి, ఏం చెప్పాలో తెలియదు. మాత్రం మీకే వస్తుందని చెప్పలేరు, చెప్పలేకపోతున్నాము క్లియర్గా చెప్పాలంటే. అది బికాస్ ఆఫ్ ఎవరి వల్ల అనేది మాకైతే తెలియదు. ఎందుకు రావట్లేదు అనే ఛాన్స్ మాత్రం అప్పటి కొద్దీ బాధపడతాం. అరే ఇంకా రాలేదు, మనం మన బెస్ట్ ఇచ్చాము, ఎందుకు రాలేదు, అక్కడ వరకు ఫీల్ అవ్వడం. ఓకే ఫైన్, ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత బ్యాక్ టు ఫామ్ అనమాట. మన మీద మనం కాన్సన్ట్రేట్ చేసుకోవడం, నెక్స్ట్ దానికోసం వెయిట్ చేయడం. నెక్స్ట్ ఆడిషన్ ఇచ్చినప్పుడు ఇంకా బెస్ట్ ఇవ్వాలి, ఖచ్చితంగా అది మనమే కొట్టాలి అనేటట్టు. ఓకే. అండ్ మీ దగ్గరకు వచ్చేసరికి ఇక్కడ ఒక చిన్న విషయం అడుగుతాను, ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ ఉందా? ఉంది,
ఉంది అండి. చాలా బాగా చెప్పేసేస్తున్నారు. బెంగుళూరు నుంచి వచ్చిన ఆర్టిస్టులు ఏమో కాస్టింగ్ కౌచ్ లేదంటున్నారు. అంటే అడుగుతారు కాబట్టి ఉంది అని చెప్తాము. అది మన పాయింట్ ఆఫ్ వ్యూ. ఇంకా చెప్పాలంటే వాళ్ళు అడుగుతారు, యాక్సెప్ట్ చేస్తే అది వాళ్ళ ఇష్టం. ఇట్స్ దేర్ పర్సనల్ అంటారు. ఇఫ్ యాక్సెప్ట్ చేయలేదు, మేము కొంచెం గట్టిగా మాట్లాడామనుకోండి, వీళ్ళు ఇలా మాట్లాడుతున్నారు, ఇది తినకి ఈ రోల్ వద్దు, వేరే చూద్దాము, వేరే వాళ్ళని చూద్దాము అనేస్తారు. అది మన విషయము, మన ఇష్టము. అరే ఎలా అడుగుతారు మీరు అంత కాన్ఫిడెంట్గా, అంత ధైర్యంగా ఎలా అడుగుతారు అని చెప్పేసి మాకు కూడా ఉంటుంది. మేము కూడా అంతే స్ట్రాంగ్గా ఉంటాము. మా ఇష్టమైతే ఇష్టము, లేకపోతే లేదు అన్నట్టు వాళ్ళు ఉన్నప్పుడు, మేము అడిగేస్తాము అన్నప్పుడు మేము కూడా అంతే చెప్తాము. మాకు ఇష్టం లేదు, మీరు ఇస్తే ఇవ్వండి, లేకపోతే లేదు, మేము వేరే చూసుకుంటాం. దట్స్ ఇట్. అలా కాదు, అలా కాస్టింగ్ కౌచ్ మిమ్మల్ని డైరెక్ట్గా కమిట్మెంట్ అడిగిన వాళ్ళు ఉన్నారా? ఇంతకు ముందు ఉన్నారండి. సో ఒకటే విషయం వాళ్ళకి చెప్పేస్తాం మేము డైరెక్ట్గా. బికాజ్ ఎవరన్నా అనుకోవచ్చు, అంటే తెలుగు వాళ్ళని అందుకే రా మేము పంపించాము ఆడపిల్లల్ని, ఇలా ఇలా మాట్లాడతారు కదా. లేదు, అమ్మాయిని పంపించండి, స్ట్రాంగ్ చేసి పంపించండి, సో దట్ వాళ్ళే ఫైట్ చేసుకుంటారు వాళ్ళ గురించి. ఎక్కడైనా ఉన్న ప్రాబ్లమే ఇది. ఎక్కడైనా ఫేస్ చేస్తారండి. కాకపోతే ఏంటంటే ఆన్ స్క్రీన్ కనిపించే వాళ్ళ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉంటుంది కదా. లైమ్లో ఇట్లా వాళ్ళే కనిపిస్తారు, దానివల్ల ఇది జరిగిందంట వాళ్ళ లైఫ్లో అనేది బయటపడుతుంది. కాబట్టి వాళ్ళని పాయింట్అవుట్ చేసి ఇక్కడ మాత్రమే అదే ఉందని ఫీల్ అవుతున్నారు. కానీ బ్యాక్ సైడ్ చూసుకుంటే అన్ని ప్లేసెస్లో ఉంది. ఈవెన్ టీచర్ జాబ్కి ఉంటుంది, సాఫ్ట్వేర్ జాబ్కి ఉంటుంది, హార్డ్వేర్ జాబ్కి ఉంటుంది, ఎవరికైనా ఉంటుంది. కాకపోతే మనిషి మనం ఎంత గట్టిగా ఉంటే, ఎంత స్ట్రాంగ్గా ఉంటే, దాన్ని బట్టే అవతల వాళ్ళు మాట్లాడతారు, మన జోలికి రాకుండా ఉంటారు. వన్స్ మనం చెప్పేసాం అనుకో, ఎందుకు వాళ్ళ జోలికి వెళ్ళడం, ఇస్తామంటే ఇస్తాం, లేదంటే లేదు, దట్స్ ఇట్. అంటే ఎందుకు అడుగుతున్నానంటే, జనరల్గా ఇప్పుడు వన్స్ ఆఫర్ రావాలి అంటే చాలామంది చెప్పే విషయం ఏంటి అంటే, ఎస్పెషల్లీ తెలుగు అమ్మాయిలు కాస్టింగ్ కౌచ్ కంపల్సరీ కమిట్మెంట్ అడుగుతారు. నన్ను ఈ మధ్య కాలంలో అయితే అదేం లేదండి. యాక్చువల్గా చెప్పాలంటే ఈ మధ్య నేను ఫేస్ చేసింది లేదు. బికాస్ ఆల్రెడీ నేను తెలిసాను కాబట్టి అనేది తెలియదు, ఏమనేది తెలియదు. బట్ నేను ఇప్పటివరకు చేసిన ప్రతి ప్రాజెక్ట్ అయితే జెన్యూన్ ప్రాజెక్ట్. వాళ్ళ వర్క్ మీద వాళ్ళు కాన్సన్ట్రేట్ చేశారు. ఈవెన్ 24 ఫ్రేమ్స్ ఉంటాయి. డైరెక్టర్ వర్క్ డైరెక్టర్ చేశారు, ప్రొడ్యూసర్ వర్క్ ప్రొడ్యూసర్గా చేశారు. టాలెంట్ చూసి తీసుకున్నాము అనే దాని మీదే ఉన్నారు తప్ప నేనైతే ఈ కాలంలో ఫేస్ చేసిన లేదు. హైదరాబాద్ వచ్చిన కొత్తలో వేరే వేరే వాళ్ళు అంటే ఉంటారు కదా, నార్మల్గా మేము కాస్టింగ్ చేస్తున్నాము, సో ఇలా ఇలా ఉంది ఏమంటారు, లేదండి అలా అయితే మీరు నాకు కాల్ చేయకండి దీని గురించే మాట్లాడాలంటే అని చెప్పేసి పెట్టేసేదాన్ని, అయిపోయింది. చాలా ఇప్పుడు అలా ఒప్పుకోకపోయినా కానీ మరి క్యారెక్టర్ ఇచ్చేవాడినా? లేదు, నేను తీసుకునేదాన్ని కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళకపోవడం బెటర్ అనిపించేది. మనం సేఫ్టీగా ఉండాలి కదా. ఎస్. సో ఇప్పుడు చాలామంది తీస్తున్నారు కదండి. ఓన్లీ మాకు కావాల్సింది ఏంటి, మేము వర్క్ చేయాలి, మా టాలెంట్ని చూసి తీసుకున్నారా, వీఆర్ సో హ్యాపీ. వాళ్ళకి కావాల్సింది ఏంటి, వాళ్ళు డైరెక్టర్గా ప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నారా, మేము ఈ ప్రొడక్షన్ పెట్టుకుంటున్నాము, మా ప్రొడక్షన్ వాల్యూస్ పెరగాలనుకుంటున్నారా, మాకు వీళ్ళుంటే మా ప్రొడక్షన్ వాల్యూస్ పెరుగుతాయి, మంచిగా ఉంటాయి అనుకుంటే వాళ్ళు అలాగే తీసిన వాళ్ళు ఉన్నారు. అంత జెన్యూన్ వాళ్ళ దగ్గరికి నేను వెళ్ళి వర్క్ చేశాను. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దట్. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ నేను ఇంత స్ట్రాంగ్గా ఉన్నందుకు. మెయిన్లీ హెరాస్మెంట్స్ అయితే ఏమీ ఉండవా? ఇప్పుడు అడుగుతారు వద్దు అంటే వద్దు, అంతేకాని వాళ్ళు ఏమి ఊరికే ఫోన్ చేసి విసిగించడం, అలాంటప్పుడు మేము చెప్పాల్సిన చోటు చెప్తే అయిపోతుంది కదా. ఈవెన్ మనకి ఇప్పుడు గవర్నమెంటే ఉన్నారు, వాళ్ళే చెప్తున్నారు, పోలీసులే చెప్తున్నారు, ఇఫ్ మీకు ఎలాంటి ఇబ్బంది ఉన్నా చెప్పండి అంటున్నారు. ఒకటే విషయం అండి, ఎక్కడైనా దాచాము విషయము అని అంటే అది దాచినట్టే ఉంటుంది. ఇంత ఓపెన్గా చెప్తే ఏంటి అని అంటే అఫ్కోర్స్ అందరికీ తెలుస్తుంది. ఎట్ ద సేమ్ టైం ఓకే వీళ్ళని ఇలా స్ట్రాంగ్గా చూసాం కాబట్టి మా పేరెంట్స్కి కూడా అందుకే కాన్ఫిడెన్స్ కదా. ఇంతకుముందు మదర్ కన్ఫామ్గా మాతో పాటు వచ్చేవారు. మా అమ్మకి తెలుసు ఎలా ఉంటుంది ఏంటి అన్న విషయము. నేను వాళ్ళ దగ్గర అంత ఓపెన్గా చెప్తాను, అమ్మ నాకు ఇక్కడ ఇష్టం లేదు, వీళ్ళు ఇలా మాట్లాడారు
అయిపోయింది. వాళ్ళకే అర్థమవుతుంది మనం ఎలా ఉన్నాము ఏంటి అనేది. సో పర్టికులర్గా చూపించాల్సిన పాయింట్ లేదు, ఎవరికి మనం సమాధానం చెప్పాల్సిన పని లేదు, మన పని మనం చేసుకుంటున్నాం. అవతల వాళ్ళు మన గురించి మాట్లాడుతున్నారు, అరే ఏమి మాట్లాడకుండానే ఏం చేయకుండానే ఇలాంటి ఛాన్సెస్ వచ్చాయి, ఇలాంటి అవకాశాలు వచ్చాయని వాళ్ళు అనుకోవచ్చు. వాళ్ళకి ఇప్పుడు జాబ్ వచ్చింది, మనం కూడా అంటే ఏమవుతుంది, జాబ్ వచ్చింది ఇంత ఈజీగా వచ్చిందా వాళ్ళకి, ఏదో చేసి ఉంటారు అని మనం అంటే వాళ్ళకి ఎలా ఫీల్ అవుతారు, మనం బికాస్ అది మన సంస్కారం కాదు. సో వాళ్ళు అనుకుంటే అఫ్కోర్స్ వాళ్ళు అనుకోనియండి, వెనకాల ఏది మాట్లాడుకుంటే మనకెందుకు అఫ్కోర్స్ ధైర్యంగా నాతో వచ్చి మాట్లాడమనండి, అదే విషయం మాట్లాడరు అప్పుడు. క్లారిటీ ఇస్తారా అప్పుడు? లేకపోతే లాగి పెట్టి కొడతారా? అలాంటి ఏం లేదు, మాటతో చాలు వాళ్ళకి. అంతవరకు వచ్చినప్పుడు చూసుకుందాం మనం. బేసిక్గా ఇది ఒక బురద చల్లడానికి నిజంగానే చాలా మంది చూస్తూ ఉంటారు. ఇండస్ట్రీ అమ్మాయిలు అనేసరికి ఆటోమేటిక్గా గ్లామర్ కదా, మేబీ మీరు అన్నట్లుగా ఏమీ చేయకుండానే ఇక్కడ దాకా వచ్చారా అని మాట్లాడుకునే వాళ్ళు ఉంటారు. కానీ నా ఫ్రెండ్ సర్కిల్ బోల్డ్ అంతమంది ఉన్నారు కదా ఇండస్ట్రీలో. సో అందరిని చూసినప్పుడు నాకు అనిపిస్తుంది వీళ్ళ గురించే వెనకాల ఇలా మాట్లాడుతున్నారు అని చెప్పి. అది కొంతమంది రియలైజ్ అవుతారు ఆఫ్ స్క్రీన్ వాళ్ళని చూసి, ఆన్ స్క్రీన్ వాళ్ళని చూసి, ఆఫ్ స్క్రీన్ వాళ్ళని చూసిన తర్వాత వాళ్ళ మెంటాలిటీస్ అన్నీ అర్థమవుతాయి కదా. చిచ్చి ఈ అమ్మాయిని మనం తప్పుగా అర్థం చేసుకున్నామని చెప్పేసి వాళ్ళు రిగ్రెట్ అవుతున్నారు కదా, వాళ్ళకి కావాల్సింది అదే, మనం కూడా అదే కదా ఫీల్ అవుతాము. మనం ఎంత న్యాచురల్గా ఉంటాము అనేది ఆఫ్ స్క్రీన్లోనే తెలుస్తుంది, ఆన్ స్క్రీన్ ఎవరికి తెలియదు. నిజంగానే వాళ్ళు అంత అమాయకులు అని అనుకుంటారు, నిజంగా మందారం క్యారెక్టర్ అంతే అమాయకురాలు. తర్వాత రాజు రూప నాకు సపోర్ట్ చేశారు, అందుకని నేను కొంచెం ధైర్యం తెచ్చుకున్నాను, ధైర్యంగా చేయగలిగాను, నన్ను కార్పొరేటర్ని చేశారు, అంతగానం చేశారు అని అంటే దాంట్లో చిన్నగా అన్నీ నేర్పించి చేశారు, తను ఏమన్నా సాధించగలరు అన్న కాన్ఫిడెన్స్ నాకు ఇచ్చింది వాళ్ళు దాంట్లో. ఇప్పుడు ఇక్కడ కూడా అంతే, మన ఫ్రెండ్స్ అవ్వనివ్వండి, ఫ్యామిలీ మెంబర్స్ అవ్వనివ్వండి, ఎవరైనా కానీ మన వాళ్ళు ఒకదానికి వెళ్తున్నారు అంటే ఎప్పుడు సపోర్ట్ చేయండి. వాళ్ళు ఏమవ్వాలి అనుకుంటున్నారో దానికి సపోర్ట్ చేయండి. దానివల్ల అవతల వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఫీలింగ్స్ షేర్ చేసుకోవాల్సిన పని ఉండదు. సో దట్ వాళ్ళు మనల్ని తీసుకొని వెళ్ళి వేరే వాళ్ళ దగ్గర బ్యాడ్ చెప్పాల్సిన పని ఉండదు. లైఫే అన్ని నేర్పించేస్తుంది కదా. ఇంత మాట్లాడడం బిగినింగ్ లో వచ్చి ఉండదు నాకు తెలిసి. అస్సలు రాదు, నేను చాలా అంటే చాలా ఇంట్రోవర్ట్ అనమాట. సో ఇప్పుడు కొంచెం ఓకే, నేను మాట్లాడతాను. ఇప్పుడు ఎక్స్ట్రా కాదా? లేదు అంత కాదు, బికాస్ ఎందుకంటే ఏమో తెలియదు, నాకు క్లోజ్ అయిన వాళ్ళతో ఐ విల్ బీ లైక్ ఐఎమ్ హ్యాపీ, ఐఎమ్ ఫన్ అంతా ఉంటుంది. బట్ తెలియని వాళ్ళతో ఐ కాంట్ బీ దట్ మచ్ ఇంట్రోవర్ట్ వాళ్ళ దగ్గర. నైస్. అండ్ మీరు అసలు మీ ఫ్యూచర్లో ఇంకా లైక్ ఎలాంటి క్యారెక్టర్స్ చేయాలనుకుంటున్నారు? మోస్ట్లీ నాకు ఎడ్ టు సైడ్ ఛాన్స్ వచ్చినా ఐఎమ్ సో హ్యాపీ అండి. బట్ మోస్ట్లీ ఏంటంటే నాకు చిన్న స్క్రీన్ అని కాదు, పెద్ద స్క్రీన్ అని కాదు, ఏదని కాదు, ఒక ఆర్టిస్ట్గా హ్యావ్ టు బీ నోన్ టు ఎవ్రీ వన్ అంతే. బికాజ్ అది కూడా ఎందుకు అని అంటే నాకు హెల్ప్ చేయడం ఎక్కువగా ఇష్టము. సో అది హెల్పింగ్ నేచర్. ఆబ్వియస్లీ సారీ నేను చెప్పకూడదు అనుకున్నాను, వచ్చేసింది బయటకి. పర్లేదు, నెక్స్ట్ టైం నుంచి ఏదైనా హెల్ప్ కావాలంటే నీకే కాల్ చేస్తాను. ఓకే, నో ప్రాబ్లం. సో నేను చెయ్యాలి హెల్ప్ అని అంటే నేను ఐ హ్యావ్ టు బి బిజీ. అది ఎవరికైనా కానివ్వండి, నా అనుకున్న వాళ్ళకనే కానివ్వండి, అలా అడిగారు అని అంటే ఎంతో కొంత అవసరమై ఉండే కదా అడుగుతారు. ఐ ఫీల్ దట్ దాని రేంజ్లో మనం ఉండాలి అని అంటే ఇచ్చే అంత మనం ఉండాలి అనేది నేను చూసుకుంటాను అనమాట. సో దట్ ఐ హ్యావ్ టు బి ఫేమ్. దాని గురించి ఐ విల్ ఫీల్ లైక్ నాకు దీంట్లో అయితే అనేది కాదు, చిన్నప్పటి నుంచి ఐఎమ్ సో లైక్ నేను ఆన్ స్క్రీన్ కనిపించాలి, అది ఏదైనా కానివ్వండి, క్యారెక్టరైజేషన్ బెస్ట్గా ఉండాలి. మనం ఇచ్చాము పర్ఫార్మెన్స్ అని అంటే తను ఇలా కాకుండా ఇలా చేసుంటే బాగుంటుంది అనేది అనిపించుకోకుండా బాగా చేసింది, అది రావాలి అనమాట. ఇఫ్ వేరే వాళ్ళు ఏమన్నా చెప్పారనుకోండి, మేము అంతే ఈజీగా తీసుకుంటాం. ఇప్పుడు అన్నారు కదా సీనియర్ ఆర్టిస్ట్ అని, వాళ్ళు చెప్తారు ఇక్కడ ఇలా ఉండాలమ్మా, ఇక్కడ ఈ క్యారెక్టర్ ఇలా ఉండాలి, చెప్పింది మేము అర్థం చేసుకొని చేయగలిగితే ఆన్ స్క్రీన్ మీద మేము మంచిగా చేసినట్టు తెలుస్తుంది. లేదు మనం మీరేంటి నాకు చెప్పేది, నేను ఆల్రెడీ తెలుసు నాకు అనేటట్టు బిహేవ్ చేస్తే కనుక మనమే బిస్కెట్ అవుతాము. బికాస్ మన కెరియరే డౌన్ అయిపోతుంది, డౌన్ఫాల్ అవుతుంది. అందరు చెప్పింది మనం వినాలి. కానీ
ఏది మనకి బెస్ట్ అనిపిస్తుందో దాన్ని తీసుకోవాలి. ఇఫ్ బ్యాడ్ చెప్తే మాత్రం తీసుకోండి అని మాత్రం కాదు. బ్యాడ్ చెప్పినా కానీ అక్కడ ఖండించగలగాలి మనం. యా. అండ్ ముందు ముందు అయితే హిమవర్షాన్ని మేము బిగ్ స్క్రీన్ మీద కూడా చూడబోతున్నామా? ఐఎమ్ సో ఎక్సైటెడ్. యూఆర్ సో ఎక్సైటెడ్. సో ఆడిషన్స్ ఏదైనా పిలిస్తే మటుకు ఇమీడియట్గా వెళ్ళిపోతారు. వెళ్తాను, బికాస్ వాళ్ళకి కూడా చెప్తాను అనమాట. పర్టికులర్లీ ఇలా అని తెలియదు. ఆల్మోస్ట్ నేను సీరియల్ యాక్టర్స్ అని వాళ్ళకి తెలియదు మ్యాక్సిమం. నేను వెళ్ళిన ఆడిషన్స్కి కానీ వాటికి ఇఫ్ నేను వెళ్ళిన తర్వాత నేను ఇన్ఫార్మ్ చేస్తే మరి ఇలాగ క్లాష్ అవుతుందమ్మా డేట్స్ అని చెప్పి మిస్ అయినవి కూడా ఉన్నాయి. కానీ చూస్తున్నాను. ద బెస్ట్ థింగ్ వస్తే కనుక హ్యాపీలీ నాకు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నా ఛానల్ వాళ్ళు కూడా. వాళ్ళ సపోర్ట్ ఉంటే ఆబ్వియస్లీ నేను ఆన్ స్క్రీన్ 70mm మీద కూడా కనిపించాలి అని. యా. నైస్. అండ్ మీకు ఇండస్ట్రీలో బాగా క్లోజ్ ఫ్రెండ్స్ అంటే ఎవరని చెప్తారు? ఇండస్ట్రీలో బాగా క్లోజ్ ఫ్రెండ్స్ అంటే నేను పర్టికులర్లీ క్లోజ్ ఫ్రెండ్ అని చెప్పలేను. బికాజ్ ఎందుకంటే నాకు అందరితో ఒకలా ఉండడమే ఇష్టం అనమాట. అలా కాదుగా, ఇప్పుడు పర్టికులర్గా మన విషయాలన్నీ షేర్ చేసుకోవడానికి, ఏదైనా జరిగినప్పుడు ఎగ్జైట్ అయ్యి కాల్ చేయడానికి ఎవరో ఒకళ్ళు మన లైక్ మైండెడ్ ఎవరో ఒకళ్ళు ఉన్నారు అనిపిస్తుంది కదా, అలాగా. ఇండస్ట్రీలోనా ఎట్ ప్రెజెంట్ నేను అంతగా వాళ్ళతో ఏమి అంత పర్సనల్ షేర్ చేసుకోను. యాక్చువల్లీ షేర్ చేసుకున్నాను అంటే అది నార్మలైజ్ అయ్యి ఉంటుంది. ఈవెన్ చెప్తే మొత్తం అంతా నేను ఓపెన్ అప్ అయి చెప్తాను. ఏది దట్ సీక్రెట్ అనేది ఏమి ఉండదు. ఫస్ట్ వెళ్ళే న్యూస్ ఎవరికి అంటే అమ్మ నాన్నకి వెళ్తుంది. ఓకే. సో పర్టికులర్గా వీళ్ళు నాకు క్లోజ్ అని అయితే ఏం లేదు. కానీ నాకు నా సర్కిల్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఎవ్రీవన్ ఆర్ క్లోజ్ టు మీ, అంతే. ఓకే. ఒకళ్ళు ఇద్దరు అనేది నేను చెప్పలేను. బికాస్ నాకు అందరూ ఈక్వలే. వాళ్ళందరూ అలానే నన్ను ట్రీట్ చేస్తారు. ఫస్ట్ థింగ్ ఏంటి అని అంటే, నేను ఒక హ్యాపీ న్యూస్ చెప్పాను అంటే వాళ్ళు అంత హ్యాపీగానే ఉంటారు. ఇఫ్ నాకు ఇలా బాధ అనిపిస్తుంది అంటే వాళ్ళు నా గురించి ఫైట్ కూడా చేస్తారు. అలా ఉంటుంది అనమాట. ప్రతి ఆర్టిస్ట్కి యూట్యూబ్ ఛానల్, ఇప్పుడు సీరియల్లో కొంచెం ఫేమస్ అవగానే యూట్యూబ్ ఛానల్ మెయింటైన్ చేస్తున్నారు, ప్రమోషన్స్ చేస్తున్నారు. మీ దగ్గరకు వచ్చేసరికి మీరు ఎందుకు యూట్యూబ్ ఛానల్స్ ఏం మెయింటైన్ చేయట్లేదు? అంటే యూట్యూబ్ ఛానల్ మెయింటైన్ చేసేవాళ్ళు చాలా ఎఫర్ట్ తీసుకుంటారండి. వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి నిజంగా చెప్పాలంటే. బికాస్ ఇక్కడ సీరియల్ షూట్స్ చేసుకుంటూ అట్ ద సేమ్ టైం ఇంటికి వెళ్ళిన తర్వాత ఏ కంటెంట్ చేయాలి, ఏది వాళ్ళ ఛానల్లో రిలీజ్ చేయాలని చాలా ఆలోచిస్తారు. ఐ రెస్పెక్ట్ దెమ్ అ లాట్ అనమాట. కాకపోతే చాలా ఓపిక చేసుకొని చేస్తారు. బికాస్ అనిపిస్తుంది అప్పుడు, అరే వాళ్ళు అంత కష్టపడి చేస్తున్నారు, నిజంగా వాళ్ళ దానికి సబ్స్క్రైబ్ చేసుకొని అలానే జరుగుతుంది అనమాట. కాకపోతే నా దగ్గరికి వచ్చేసరికి ఏంటి అని అంటే యూట్యూబ్ ఛానల్ ఎందుకు లేదు, బికాస్ ఒక డిఫరెంట్ కంటెంట్ కావాలి నాకు. ఇప్పుడు చేస్తున్నది కాకుండా ఈవెన్ ఆడియన్సే ఫీల్ అవుతారు, అండ్ ప్రతి ఒక్కరు ఫీల్ అవుతారు. అందరూ సేమ్ థింగ్ కదా, వాళ్ళ ఛానల్లో చూసాము వీళ్ళ ఛానల్లో చూస్తున్నాము, వాళ్ళ లైఫ్స్ గురించే చెప్తున్నారు, ఏముంది అని చెప్పే ఫీల్ అవుతారు. అలా కాదు, సంథింగ్ డిఫరెంట్ కావాలి. సో ఆ డిఫరెంట్ వచ్చినప్పుడు ఖచ్చితంగా నేను యూట్యూబ్ ఛానల్ పెడతాను. సో అంతవరకు హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్ చూస్తూ ఉంటారు అందరూ. బాగుంది హిమవర్ష. అంటే లైక్ జర్నీ అనేది నార్మల్గా స్టార్ట్ అయ్యి ఇప్పుడు చాలా సాఫీగా సాగుతుంది. అండ్ 2 సీరియల్స్ చేస్తూ మంత్ అంతా బిజీగా ఉన్నారు. ఒకటే ఛానల్లో 2 సీరియల్స్ చేసే అంత లైక్ అంటే లక్ ఎవరికి దక్కదు. దట్టు ఏంటంటే మీరు యూ కేమ్ రీసెంట్లీ కదా, సో 2 సీరియల్స్ ఒకటే ఛానల్లో మీరు చేస్తున్నారు జీ తెలుగులో. అండ్ అది కూడా చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ చేస్తున్నారు. మంచి పేరు వచ్చింది, మంచి రికగ్నైజేషన్ వచ్చింది. అండ్ ముందు ముందు ఈ రికగ్నైజేషన్ అనేది ఇంతకంటే ఎక్కువ కంటిన్యూ అవ్వాలి. ఇదే స్మాల్ స్క్రీన్ మీద కాకుండా ముందు ముందు హిమవర్షాన్ని నేను బిగ్ స్క్రీన్ మీద చూడాలి. ఒక బిగ్ స్క్రీన్ మీద ఒక మంచి ఆర్టిస్ట్గా పేరు తెచ్చుకున్న తర్వాత హిమవర్ష నాకు మళ్ళీ ఇంటర్వ్యూ ఇవ్వాలి. యా చెప్తాను. అప్పుడు శ్వేత గారే నన్ను తీసుకున్నారు. ఆవిడ చెప్పడం వల్లే, ఆ ఛానల్లో చెప్పడం వల్లే నాకు ఫేమ్ వచ్చింది ఫస్ట్ థింగ్ అని. డెఫినెట్గా నేనైతే హోప్ చేస్తున్నాను. అంటే మీ టాలెంట్ నాకు తెలుసు కాబట్టి, మిమ్మల్ని దగ్గర నుంచి చూస్తున్నాను కాబట్టి డెఫినెట్గా యూ డిజర్వ్ ఇట్. ముందు ముందు చాలా పెద్ద పెద్ద ఆఫర్స్ రావాలి, చాలా పెద్ద ఆర్టిస్ట్ మా హిమవర్ష అని నేను చెప్పాలి. మెయిన్ థింగ్ ఏంటి అని అంటే, ఈవెన్ మూవీస్లో కూడా ఇప్పుడు వైష్ణవి అయితే ఎలా వెళ్ళిందో, ఐ యూస్ టు ఫీల్ ఇన్ దట్ వే. ఒక ఛాన్స్ వస్తే అలాంటి క్యారెక్టర్స్ తెలుగు అమ్మాయికి దుమ్ము దులిపేస్తుంది కదా. రైట్. సో ఎనీవేస్ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ హిమవర్ష.
థ్యాంక్ యూ. చాలా మంచి సక్సెస్ మీరు ముందు ముందు చాలా ఇంకా అందుకోవాలి. అఫ్ కోర్స్ యువర్ ప్రూవ్డ్ ఆల్రెడీ. కాకపోతే ఏంటంటే ముందు ముందు ఇంకా ఫేమస్ అవ్వాలి, ఇంకా చాలా సక్సెస్ఫుల్ గా. ఏది కూడా స్టాప్ అవ్వదు మనకి. ఎప్పుడు మనకి ఏది వెళ్తూ స్టాప్ అవ్వకూడదు, ఎప్పటికీ స్టాప్ అవ్వకూడదు. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.